హే గాయస్, మనము టీజీ హైకోర్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈరోజు ఇండియన్ ఎకనామీ ఈరోజు నుంచి చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ ఇందులో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా. ఇది టీజీ హైకోర్టులో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే ఈ టాపిక్ గురించి ఒకటి డిమానిటైజేషన్ గురించి 2 times అడిగారు ఈ క్వశ్చన్. ఇంకా ఆర్బీఐ రిలేటెడ్ టాపిక్స్ గురించి అడిగారు. ఇంకా కరెన్సీ గురించి అడుగుతారు. సో ఈ టాపిక్స్ మీద ఫోకస్తో చూద్దాము. ఓన్లీ ఫాస్ట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, ఇంపార్టెంట్ అనమాట అది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యిందంటే 1st April 1935. గుర్తుపెట్టుకోండి, ఇయర్ చాలా ఇంపార్టెంట్. 1st April 1935 రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయిందనమాట. అది నేషనలైజ్డ్గా ఎప్పుడైంది అంటే ఇది 1st April కదా, ఇది 1st January 1949. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్బీఐ ఫామ్ ఎప్పుడైంది అంటే 1st April 1935 రోజు. అండ్ నేషనలైజ్గా వెన్ ఇట్ గాట్ నేషనలైజ్డ్ అంటే 1st January 1949. సో 1935 ఇది 1949. సో ఏ యాక్ట్ ద్వారా ఆర్బీఐ ఫామ్ అయింది అంటే ఆర్బీఐ యాక్ట్ 1934. సో 34 యాక్ట్ 35 ఫామ్ అయిందనమాట. సో నేషనలైజ్ అయింది కదా 1949లో. అది ఏ యాక్ట్ ద్వారా నేషనలైజ్ అయిందంటే సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఫస్ట్ అది బ్యాంకింగ్ కంపైలేషన్ ఫస్ట్ అది బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ లాగా ఉండే అనమాట. అది 1949లో పాస్ చేశారు. దాని తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్గా మార్చారనమాట. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అయిందనమాట. సో దీని ద్వారా ఇది నేషనలైజ్ అయిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, 1st April 1935, 1st January 1949. యాక్ట్ ఏమో 1934, ఇదేమో 1949. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఆర్బీఐ అనేది బ్యాంకర్ అనమాట. దీనికి గవర్నమెంట్కి బ్యాంకర్ లాగా ఉంటుంది అనమాట, బ్యాంకర్ టు గవర్నమెంట్. ఇంక ఇది ఏం చేస్తుందంటే మెయింటైన్స్ ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది. ఎలా మెయింటైన్ చేస్తుందంటే ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా? మానిటరీ పాలసీ ద్వారా. సో ప్రైస్ని స్టేబుల్గా మెయింటైన్ చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ యూజ్ చేస్తుంది అనమాట. సో ఇది బ్యాంకర్ టు గవర్నమెంట్. ఇది ఏం చేస్తుందంటే గవర్నమెంట్ది పేమెంట్ ఇంకా డిపాజిట్స్ ఉంటాయి కదా, పేమెంట్స్ ఇంకా డిపాజిట్స్ అన్నీ చూసుకుంటుంది అనమాట. ఇదే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ది స్టేట్ గవర్నమెంట్ది చూసుకుంటుంది. సో ఈ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే ముంబై అనమాట. ఈరోజు చూసేవి చాలా వరకు అన్నీ ముంబైలోనే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ముంబైలో ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఆర్బీఐ అన్ని ముంబైలో అనమాట. అండ్ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇతను అజయ్ సేత్ అనమాట. అజయ్ సేత్ ఇతను ఎవరు అంటే ఫైనాన్స్ మినిస్టర్ సెక్రటరీ అనమాట, సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ అనమాట. ఇతనేమో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ అనమాట. వీళ్ళిద్దరు ఫొటోస్ ఎందుకు పెట్టాను అంటే ఒకటి ఈ నేమ్స్ ఇంపార్టెంట్, ఇలా అడుగుతారు. ఆర్బీఐ గవర్నర్ ఎవరు, ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా. అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీకి సెక్రటరీ ఎవరు అంటే అజయ్ సేత్, అలా అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే చాలా నోట్స్ ఉంటాయి కదా, చాలా కరెన్సీస్ ఉంటాయి కదా, అందులో అన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ ప్రింట్ చేసేస్తుంది కదా. ప్రింట్ చేశాక ఇష్యూ చేసేది అన్నీ ఆర్బీఐ చేస్తుంది, అన్నీ ఆర్బీఐ చూసుకుంటుంది అనమాట. ఎక్సెప్ట్ 1 రూపీ నోట్, 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, 1 రూపీ నోట్, 1 రూపీ కాయిన్, అవి రెండు అదే 1 రూపీకి రిలేటెడ్వి అజయ్ సేత్ అంటే ఎవరు, సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ సైన్ చేస్తారనమాట. మిగతా అన్నిటికీ ఆర్బీఐ గవర్నర్ సైన్ చేయాలి. ఓన్లీ 1 రూపీ దానికి మాత్రం సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఎవరు అజయ్ సేత్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, 1 రూపీ తప్ప మిగతావన్నీ ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. ఓన్లీ 1 రూపీ
సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో అందుకు ఈ ఫొటోస్ ఇద్దరిది పెట్టాను. తర్వాత ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనము ఎప్పుడు బ్యాంక్ స్టార్ట్ అయిందంటే 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, చూడండి 1770లోనే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ స్టార్ట్ అయింది. తర్వాత జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ కలకత్తా, వన్ సెకండ్. సో 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ స్టార్ట్ అయింది. తర్వాత 1881ది గుర్తుపెట్టుకోండి, 1770 హిందుస్థాన్ బ్యాంక్ 1881లో అవుదన్నమాట. అంటే ఓన్లీ ఇండియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నవి చూద్దాము. తర్వాత అవుద 1881. తర్వాత 1894లో పంజాబ్. సో హాప్ అని గుర్తుపెట్టుకోండి, హాప్ హిందుస్థాన్, ఔద్, పంజాబ్ 1770, 1781, 1794, సారీ 1881, 1894 అనమాట. సో ఈ హిందుస్థాన్ది 1770లో కదా. తర్వాత 1881ది ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ లిమిటెడ్ లయబిలిటీ మేనేజ్డ్ బై ఇండియన్స్ అనమాట. సో ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ఇది, ఫస్ట్ బ్యాంక్ అయితే ఇండియాలో ఇది హిందుస్థాన్ 1770. 1881లో ఫస్ట్ ఇండియన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ఏంటి అంటే అవుద్ అనమాట 1881లో. 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫామ్ అయిందనమాట. సో మనం దీన్ని బట్టి ఏంది, ఫస్ట్ కంప్లీట్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఫస్ట్ కంప్లీట్ అంటే మొత్తం మనది అన్నట్టు కదా. కంప్లీట్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏది అంటే అవుద్ అనమాట. 1881 అవుద్ కమర్షియల్ బ్యాంక్ ఇది. దీని తర్వాత మెల్లగా ఏమైందంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935కి ఫామ్ అయింది కదా. 1935 ఎప్పుడు అనుకున్నాం, ఏప్రిల్ 1 రోజు. సో 1935 తర్వాత ఏమైందంటే 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఉంది కదా, ఇది ఇంపీరియల్ బ్యాంక్ 1921ది. ఎలా ఫామ్ అయిందంటే 3 బ్యాంక్స్ కలిస్తే ఫామ్ అయింది. ఇది కలకత్తా, బాంబే, మద్రాస్. ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదా ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్, ఈ బ్యాంక్స్ కలిస్తే ఇంపీరియల్ బ్యాంక్ 1921లో ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి, కలకత్తా, బాంబే, మద్రాస్ ఈ కలిస్తే 1806, 1840, 1843. సో ఫస్ట్ హిందుస్థాన్, తర్వాత జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత కలకత్తా ఫామ్ అయింది. సో కలకత్తా, బాంబే, ముంబై ఇవి కలిసాక ఇంపీరియల్ బ్యాంక్ ఎప్పుడు ఫామ్ అయింది, 1921లో. ఇక్కడ ఉంది కదా 1921లో. తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ని ఏం చేశారంటే ఎస్బీఐగా చేశారనమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా. ఎప్పుడు 1955. 1921లోనేమో ఇంపీరియల్ బ్యాంక్ ఫామ్ అయింది, దాన్ని 1955 రోజు అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేశారు. ఆన్ హూజ్ రికమెండేషన్ అని అడుగుతారు, గోర్వాలా కమిటీ రికమెండేషన్ బట్టి గుర్తుపెట్టుకోండి, గోర్వాలా కమిటీ 1955 అప్పుడు ఎస్బీఐ ఫామ్ అయింది. ఆర్బీఐ ఏమో 1935 ఏప్రిల్ 1, ఎస్బీఐ 1955, ఇంపీరియల్ ఏమో 1921. సో ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏది అంటే, కంప్లీట్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అవుద్. సో 1770, 1881, 1894 హాప్. సో 2 యాక్ట్స్ ఇప్పటివరకు చదివాం కదా. ఒకటి ఏంది ఆర్బీఐ యాక్ట్ 1934 అండ్ ఇంకొకటి బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 కదా. సో ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఈ 1 రూపీ నోట్తో ఇతను సైన్ చేస్తారు కదా, ఇవి ఏ సెక్షన్లో ఉంది అంటే సెక్షన్ 22లో ఉంది. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 22 ప్రకారం ఇది జరుగుతుంది. తర్వాత చూడండి ఇక్కడ 1770 హిందుస్థాన్, తర్వాత కలకత్తా బ్యాంక్ ఉంటుంది బెంగాల్ది, లేటర్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా అయింది. తర్వాత ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ ఫామ్ అయినాయి కదా, ఈ కలకత్తా అయిపోయింది కాబట్టి బాంబే, మద్రాస్. తర్వాత 1921లో ఇవన్నీ కలిసిపోయి ఇంపీరియల్ బ్యాంక్ వస్తుంది. 1935లో ఇది
ఆర్బీఐ ఫామ్ అయింది 1949 1st జనవరి, ఇది 1st ఏప్రిల్. ఇది 1955కి ఇంపీరియల్ బ్యాంక్ కాస్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 1921 నుండి 1955 కదా, ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 14 బ్యాంక్స్ నేషనలైజ్డ్ అయినాయి. ఎప్పుడు 1969, అప్పుడు 1970 అనుకోండి, తర్వాత అది 1980. సో 1969లో 14 బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి. తర్వాత 8 బ్యాంక్స్, 6 బ్యాంక్స్ నేషనల్, మొత్తం ఎంత 20 అనమాట, గుర్తుపెట్టుకోండి. 14 బ్యాంక్స్ ఏమో 1970 టైం 1969, 6 బ్యాంక్స్ ఏమో 14, 6 1980కి 6 బ్యాంక్స్. సో మొత్తం ఇక్కడ 20 బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి 1970, 1980 అలా గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత ముద్రా బ్యాంక్. ముద్రా బ్యాంక్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? April 8, 2015 అప్పుడు ఫామ్ అయింది అనమాట. సో ముద్రా బ్యాంక్ April 8, 2015 ముద్రా బ్యాంక్ కదా. ఈ 2015 అప్పుడే కదా మోదీ గవర్నమెంట్ వచ్చింది. సో ఇది ఏంటంటే ముద్ర అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ అనమాట. మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఇది ఏంటంటే టు ఫండ్ ద అన్ఫండెడ్ అనమాట. టు ఫండ్ ద అన్ఫండెడ్. దీనికి ఏం కొలాటరల్ లోన్స్ ఏం అవసరం లేదనమాట. వితౌట్ ఎనీ ఇది కొలాటరల్ ఫ్రీ లోన్ అనమాట. ఇది నాన్ కోఆపరేట్స్ ఉంటారు కదా, నాన్ కోఆపరేట్స్ వాళ్ళకి, నాన్ ఫార్మర్స్ వాళ్ళకి, స్మాల్ ఎంటర్ప్రైజ్ పెట్టాలి అనుకున్న మైక్రో ఎంటర్ప్రైజెస్కి అందరికీ ఇస్తుంది అనమాట. సో టు ఫండ్ అండ్ ప్రమోట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఇన్ టర్న్ ప్రొవైడ్ లోన్స్ టు స్మాల్ అండ్ వల్నరబుల్ సెక్షన్. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారనుకో వాళ్ళకి, స్మాల్ ఎంటర్ప్రైనర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ ప్రమోట్ చేయడానికి. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోట్ చేయడానికి ముద్రా బ్యాంక్ అనమాట. ప్రయారిటీ ఎవరికి? SC ST వాళ్ళకి, మైక్రో స్మాల్ బిజినెస్. సో ఈ ముద్రా బ్యాంక్ అనేది సిడ్బీతో పార్ట్నర్. ఇక్కడ చూడండి, పార్ట్ ఆఫ్ సిడ్బీ అనమాట ఇది. సో ఈ ముద్రా బ్యాంక్ అనేది లోన్స్ ఎలా ఇస్తుందంటే, స్కేట్ అని గుర్తుపెట్టుకోండి, శిశు, కిషోర్, తరుణ్ ప్లస్. సో కిషోర్ ఏమో ఫస్ట్ శిశు ఏమో 50,000 వరకు ఇస్తుంది. ఇదేమో 50,000 to 5 lakhs, 5 lakhs to 10 lakhs. ఇది తరుణ్ ప్లస్ ఏమో 20 lakhs వరకు ఇస్తుంది అనమాట. 10 lakhs to 20 lakhs. సో మొత్తం 20 lakhs వరకు ఇప్పుడు ఇస్తుంది అనమాట. 20 ఇక్కడ తరుణ్ వరకే ఉంది, ఇంకా తరుణ్ ప్లస్ కూడా ఉంది. 10 lakhs to 20 lakhs వరకు. సో ముద్ర అనేది ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి హెల్ప్ పొందవచ్చు అనమాట, లోన్ తీసుకోవచ్చు. కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనమాట ఇది, టు ఫండ్ ద అన్ఫండెడ్ అనమాట. దానికోసం ఇది స్టార్ట్ చేశారు 2015 April 8. 2015 April 8 మైక్రో యూనిట్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ స్కెడ్యూల్ బ్యాంక్స్ ఉంటాయి, నాన్ స్కెడ్యూల్ బ్యాంక్స్ ఉంటాయి. స్కెడ్యూల్ బ్యాంక్ అంటే ఏంటి అంటే, స్కెడ్యూల్ బ్యాంక్ అంటే ఇది ఇందాక చూసాం కదా RBI Act 1934, RBI Act. ఆ యాక్ట్లో సెకండ్ స్కెడ్యూల్లో ఏదైతే రిజిస్టర్ అయిందో ఏదైతే ఉందో సెకండ్ స్కెడ్యూల్లో అందులో ఉన్నవన్నీ స్కెడ్యూల్ బ్యాంక్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, సెకండ్ స్కెడ్యూల్ ఆఫ్ RBI Actలో ఉన్నది స్కెడ్యూల్ బ్యాంక్. ఇవి ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు. 135 ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 135 స్కెడ్యూల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఏవైతే ఈ సెకండ్ స్కెడ్యూల్లో లేవో దాన్ని నాన్ స్కెడ్యూల్ బ్యాంక్స్ అంటారు అనమాట. సో ఈ స్కెడ్యూల్ బ్యాంక్స్ ఏంటంటే, ఎన్ని ఉన్నాయని అడుగుతారు. 135 నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో రీజనల్ రూరల్ బ్యాంక్. నెక్స్ట్ ఆర్ఆర్బీస్ అంటే ఏంది? రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. ఇవి రీజనల్ రూరల్
బ్యాంక్స్. ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2 అక్టోబర్, గాంధీ జయంతి 2 అక్టోబర్ 1975 అప్పుడు స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకుని 1975 2 అక్టోబర్కి ఆర్ఆర్బి స్టార్ట్ చేశారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇవి. సో ఇది దేనికి క్రెడిట్ ఇస్తుంది డిపాజిట్ ఫెసిలిటీస్ ఫర్ అగ్రికల్చర్ ఇంకా వేరే ప్రొడక్టివ్ యాక్టివిటీస్. ఇది రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ ఇంకా వేరే యాక్టివిటీస్కి కూడా ఇస్తుంది అనమాట. ఇది రీజనల్ రూరల్ బ్యాంక్ కాబట్టి రూరల్ ఏరియాస్లోనే ఉంటుంది. ఇది ఎప్పుడు ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేశారని క్వశ్చన్ అడుగుతారు. 2 అక్టోబర్ 1975. ఇది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి? కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఇవి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లా కింద ప్రొవిజన్ అయ్యాయి కాబట్టి దాన్ని అలా అంటారు అనమాట. కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటారు అనమాట. మేజర్ బెనిఫిషరీస్ దీనికి ఎవరు ఉంటారంటే అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది అనమాట. మేజర్గా రూరల్ ఏరియాస్ కూడా బెనిఫిట్ అవుతాయి అనమాట. అగ్రికల్చర్ ఇంకా రూరల్ ఏరియాస్ని ఇన్ జనరల్ ఇది పర్టికులర్గా అయితే అగ్రికల్చర్ దానికోసమే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ బ్యాంక్ ఎప్పుడు అంటే 1904లో, అదేమో 1975లో కదా. ఇదేమో ఫస్ట్ రూరల్ బ్యాంక్ ఎప్పుడు 1904లో. ఫస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ 1904లో. 2 kinds ఉంటాయి అనమాట. ఇది అగ్రికల్చర్ది, నాన్ అగ్రికల్చర్ది. అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, నాన్ అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మెయిన్ దీని ఫోకస్ అగ్రికల్చరే ఉంటుంది. ఇది కూడా రూరల్లో ఫోకస్ అంత ఉంటుంది. ఆ రూరల్లో కూడా అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నాన్ అగ్రికల్చర్ కూడా ఉంటుంది. అపెక్స్లో ఏది ఉంటుంది అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. సిసిబిస్ అంటారు. ఇది ఎస్సిబి సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. దాని కింద విలేజ్ లెవెల్లో ప్యాక్స్ ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ ఉంది చూడు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇదేమో డిస్ట్రిక్ట్ లెవెల్లో. సెంట్రల్ అంటే సెంట్రల్ కాదు, డిస్ట్రిక్ట్ అనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్లో సిసిబిస్ అంటాం. ప్యాక్స్ ఏమో విలేజ్ లెవెల్లో ఉంటాయన్నమాట. సో లాంగ్ టర్మ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి అంటే ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇవి స్టేట్ లెవెల్లో, హైయర్ లెవెల్లో, ఇది మిడిల్ లెవెల్లో ఉంటుంది, ఇది కింద ఉంటుంది అనమాట. విలేజ్ లెవెల్లో ప్యాక్స్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి. ఒకవేళ లాంగ్ టర్మ్ లోన్ కావాలి అనుకుంటే ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే లాంగ్ టర్మ్ ఇస్తారనమాట లాంగ్ టర్మ్ లోన్స్ లీడ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్తారు. సో ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్తారనమాట. 1991లో నరసింహన్ కమిటీ, ఇది ఇంపార్టెంట్. ఇందాక మనము ఏం చూసాము, గోర్వాలా కమిటీ చూసాం కదా. గోర్వాలా కమిటీ ఏం చెప్పింది? 1921లో ఉన్న ఇంపీరియల్ బ్యాంక్ని ఎస్బీఐగా చేసి నేషనలైజ్ చేసింది కదా 1955లో. సో ఇది గోర్వాలా కమిటీ చెప్పింది. నరసింహన్ కమిటీ ఏం చెప్పిందంటే, నరసింహం కమిటీ ఏం చెప్పింది? రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టంలో రీఫార్మ్స్ తీసుకొచ్చింది ఎవరు? రీఫార్మ్స్ తీసుకొచ్చింది ఎవరు అంటే నరసింహన్ కమిటీ 1991లో. 1991 బ్యాంకింగ్ రీఫార్మ్స్, 1991 నరసింహన్ కమిటీ అనమాట. ఇతను ఏం చెప్తాడంటే బ్యాంకింగ్ రిఫార్మ్స్లో ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ తగ్గించమని చెప్పాడు అనమాట. ఇదేదో తర్వాత చూద్దాము. ఈ 2 తగ్గించాలని చెప్పాడు. ఇంకా కంప్యూటరైజేషన్ చేయాలి బ్యాంక్స్లో అని చెప్పాడు. ఇంకా బ్యాంక్స్కి ఫ్రీడమ్ టు ఓపెన్ న్యూ బ్రాంచెస్ ఇవ్వాలి, ఆ ఫ్రీడమ్ అని చెప్పారు. ఇంకా ఆంబుడ్స్మెన్ స్కీమ్ స్టార్ట్ చేసి కస్టమర్ రిజల్యూషన్స్ అన్నీ, కస్టమర్ కంప్లైంట్స్ ఉంటాయి కదా అవన్నీ చూసుకోవడానికి ఆంబుడ్స్మెన్ స్కీమ్, ఇలాంటివన్నీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఎవరు? 1991లో అంటే నరసింహన్ కమిటీ. 1991లో నరసింహన్ కమిటీ దేనికి అంటే బ్యాంకింగ్ రిఫార్మ్స్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఉంది కదా ఆర్బీఐ దగ్గర, ఆర్బీఐ ఫామ్ చేసేటప్పుడు అది చూసాం కదా. ఆర్బీఐ ఫామ్ చేయమని ఎవరు చెప్పారు అంటే ఇక్కడ ఒక కమిటీ ఉంటుందన్నమాట, హిల్టన్ యంగ్ కమిటీ. సో ఇప్పటికీ మనం 3 కమిటీస్ చూసాం. ఒకటి హిల్టన్ యంగ్ కమిటీ ఆర్బీఐ ఫార్మేషన్కి, సెకండ్ ఏమో గోర్వాలా కమిటీ ఏమో ఇంపీరియల్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955, 1921 ఇది
ఇది గోర్వాలా కమిటీ. ఇంకొకటి నరసింహన్ కమిటీ. నరసింహన్ కమిటీ దేనికి రిలేటెడ్? బ్యాంకింగ్ రిఫార్మ్స్ గురించి. బ్యాంకింగ్ రిఫార్మ్స్ 1991లో. సో 3 రిఫార్మ్స్ చూసాం ఇప్పుడు మనము. సో మనము కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్ బ్యాంక్స్ చూస్తున్నాం ఇప్పుడు. ఇడ్బి ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చూసాం కదా. కోఆపరేటివ్ బ్యాంక్స్ అగ్రికల్చర్, రూరల్, అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఉంటుంది. లాంగ్ టర్మ్ది ఎవరిస్తారు? ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇస్తుంది. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఉంటుంది. మెయిన్ ఫోకస్ అగ్రికల్చర్ ఉంటుంది. రూరల్ మెయిన్ ఫోకస్ ఉంటుంది. సో ఇవి షార్ట్ క్రెడిట్ ఇస్తుంది. ఇవి లాంగ్ టర్మ్ది కావాలంటే లీడ్ డెవలప్మెంట్ బ్యాంక్, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇందులో చూసాం కదా ఇందాక మనము అగ్రికల్చర్లో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఏం చూసాము? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డిస్ట్రిక్ట్ లెవెల్, ప్యాక్స్ ఏమో విలేజ్ లెవెల్. అది కోఆపరేటివ్ బ్యాంక్స్ అయిపోయింది కదా. కమర్షియల్ బ్యాంక్స్ ఇది పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. ఎస్బీఐ చూసాం కదా 1955లో ఫామ్ అయింది. అది ఇంకా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే ఏవైతే ఉన్నాయి, స్టార్టింగ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎప్పుడైనా ఫస్ట్ ఏమో 14, తర్వాత 6. ఇది 1980, ఇదేమో 1969. తర్వాత ఇది ప్రైవేట్ బ్యాంక్స్ ఇండియన్ ఉంటాయి, ఫారెన్ ఉంటాయి. సో కమర్షియల్ బ్యాంక్స్ అయిపోయినాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ అయిపోయినాయి. డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవేవి? ఎగ్జిమ్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చూసుకుంటుంది. అగ్రికల్చర్కి అయితే నాబార్డ్, ఇండస్ట్రీస్కి అయితే ఇఫ్కి, ఐసిఐసిఐ, ఇడ్బి, సిడ్బి, ఇవి ఇంపార్టెంట్ అనమాట. మనం ఒకటి ఏం చూస్తామంటే ఇయర్ కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా పాయింట్ అట్లా చూడాలన్నమాట. అంతా ఎక్కువ అడగారు డీప్లో. సో ఇడ్బి అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1964లో. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1964లో. ఇదేం చేస్తుంది అంటే ఇడ్బి అంటే ఫుల్ ఫామ్ అయింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1964లో ఫామ్ అయింది. ప్రొవైడింగ్ ఫైనాన్స్ టు లార్జ్ ఇంకా మీడియం స్కేల్ ఇండస్ట్రియల్ యూనిట్స్కి. సో ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. సో ఇండస్ట్రీస్కి ఇస్తుంది. అది ఎలాంటి ఇండస్ట్రీస్కి అంటే లార్జ్ ఇంకా మీడియంకి ఇస్తుంది అనమాట. లార్జ్ ఇంకా మీడియం ఇండస్ట్రీస్కి ఇస్తుంది. ఎప్పుడు ఫామ్ అయింది? 1964లో ఫామ్ అయింది. సో 1969లో 14 నేషనలైజ్ అయింది కదా, దానికంటే కొంచెం ముందు 1964లో ఇడ్బి ఫామ్ అయింది. సో ఐఎఫ్సిఐ ఎప్పుడు ఫామ్ అయింది? 1948లోనే ఫామ్ అయింది అనమాట. ఇది స్టార్టింగ్లోనే ఫామ్ అయిపోయింది ఇది. సో 1948లో ఫామ్ అయింది ఏంది? ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇఫ్కి. ఇదేం చేస్తుందంటే ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఇంకా ప్రమోషనల్ సర్వీసెస్. కార్పొరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ అండ్ ప్రమోషనల్ సర్వీసెస్ ఇస్తుంది అనమాట. ఐసిఐసిఐ ఏమో 1955 అప్పుడే ఫామ్ అవుతుంది. మనం 1955 అప్పుడు ఏం ఫామ్ అవుతుంది అనుకున్నాము? ఎస్బీఐ ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా. 1921 ఇంపీరియల్ నుండి ఇది గోర్వాలా కమిటీ చెప్పినందుకు 1955లో ఫామ్ అవుతుందని. సో అదే 1955లో ఐసిఐసిఐ కూడా. సో ఎస్బీఐ, ఐసిఐసిఐ రెండు అదే టైంలో ఫామ్ అవుతుంది 1955లో. ఇది ప్రొవైడింగ్ టర్మ్ లోన్స్ ఇన్ ఇండియన్ అండ్ ఫారెన్ కరెన్సీస్లో, ఇండియన్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీస్లో ఇస్తుందన్నమాట లోన్స్. ఇంకా ఇది అండర్ రైటింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ షేర్స్ ఇంకా డిబెంచర్స్ చూసుకుంటుంది. సో నెక్స్ట్ ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బి ఏం చేసి ఎప్పుడు అంటే 1894 అప్పుడు. ఇది సిడ్బి 1894. ఇది ఇందాక లార్జ్ ఇంకా మీడియం కదా, మిగిలిపోయింది అనేది స్మాల్ ఒకటే కదా. సో స్మాల్ చూసుకునేది సిడ్బి అనమాట, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ప్రొవైడింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట టు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కమర్షియల్ బ్యాంక్స్ ఇంకా అలా దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది సిడ్బి అనేది స్మాల్ ఇండస్ట్రీస్కి. లార్జ్ ఇంకా మీడియంకి ఇడ్బి ఇస్తుంది. ఎస్ ఒకటి పెడితే స్మాల్ కాబట్టి సిడ్బి. నెక్స్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ 1982. నాబార్డ్ కూడా 1982 జూలై 12. ఈ రెండు ఎగ్జిమ్ ఇంకా నాబార్డ్ రెండు 1982 అప్పుడు. ఇది 1982, ఇది 1982 జూలై 12. చాలా ఇంపార్టెంట్ రెండు. ఎగ్జిమ్ బ్యాంక్ ఏం చూసుకుంటుంది? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చూసుకుంటుంది. నాబార్డ్ ఏమో అగ్రికల్చర్ రిలేటెడ్వి చూసుకుంటుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఎగ్జిమ్ అయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది అయిపోయింది. ఒక్కసారి చూడండి. ఇఫ్కి ఏమో ఇది సీక్వెన్స్ అలాగే లైన్గానే ఉంది చూడండి. ఇఫ్కి ఏమో 1948 స్టార్టింగ్లో ఫామ్ అయింది.
ఐసిఐసిఐ 1955 ఎస్బీఐతో పాటు ఫామ్ అయింది. ఇడ్బీ, సిడ్బీ. ఇడ్బీ ఏమో 1964 అప్పుడు ఫామ్ అయింది. 1964 అంటే చెప్పాం కదా 1969 నేషనలైజేషన్ కంటే కొంచెం ముందు. ఇడ్బీ ఏమో 1964, సిడ్బీ ఏమో 1989, ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా అయితే. సిడ్బీఏ లాస్ట్ 1989. 1982 ఈ రెండు, ఎగ్జిమ్ ఇంకా నాబార్డ్. జూలై 12 ఏమో నాబార్డ్. సో దీని తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫామ్ అయింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2015లో ఫామ్ అయింది. 2015లో బ్రిక్స్ ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అంటే దీనికి బ్రిక్స్ అనమాట. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనమాట. వాళ్ళు ఫామ్ చేశారనమాట. ఎందుకు హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఎప్పుడు 2015లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం. ఎందుకు ఫామ్ చేశారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం, న్యూ ఎకనామీస్లో ఇవి యూజ్ చేసుకోనికే ఇది. తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, ఇదేంది ఏషియన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది ఎప్పుడు ఫామ్ అయింది 2016లో. అది 2015లో కదా, దాని నెక్స్ట్ ఇయర్ 2016లో ఇది ఫామ్ అయింది అనమాట. ఎందుకంటే ఇది సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్, క్రియేట్ ప్రొడక్టివ్ అసెట్స్ అండ్ ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఏషియా. ఇది ఏషియాలో, అది బ్రిక్స్లో, అంతే బ్రిక్స్ కంట్రీస్లో. ఇది ఇండియా అలాంగ్ విత్ 20 కంట్రీస్ ఇట్లా స్టార్ట్ చేశారు. ఎంఓఈస్ ఎస్టాబ్లిషింగ్ ద. ఇది ఎక్కడ ఉంది అంటే బీజింగ్లో ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది IFAD స్టార్ట్ చేశారనమాట. ఎప్పుడు అంటే 1977 అప్పుడు. ఇందాక చూసిన 2015, 2016 కదా, దానికంటే ముందే 1977 అప్పుడే ఫామ్ అయిందనమాట. ఇది 13th స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్కి 13th స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట ఇది IFAD అనేది. 1977లో ఫామ్ అయింది. ఇది ఎందుకు ఫామ్ అయిందంటే ఎరాడికేట్ ద పావర్టీ అండ్ హంగర్, రూరల్ ఏరియాస్లో ఈ రెండు ఎలిమినేట్ చేద్దామని ఫామ్ చేశారనమాట. డెవలపింగ్ కంట్రీస్, రూరల్ ఏరియాస్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్లో. సో ఇది ఏంటంటే 17 కంట్రీస్ని 3గా డివైడ్ చేశారనమాట. ABC లిస్ట్ లాగా. ఏ అంటే డెవలప్డ్ అనమాట, ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి. B అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, వీటిని. C ఏమో డెవలపింగ్ కంట్రీస్ని. సో ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఈ లిస్ట్లో ఉంటుంది కదా, C లిస్ట్లో ఉంది ఇండియా. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ADBది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 1966లో ఫామ్ అయింది. ఇందాకది 1977 కదా, ఇది 1966. ఇది ఎక్కడ ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అంటే మనీలా, ఫిలిప్పైన్స్. ఇది ఇంపార్టెంట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా, ఫిలిప్పైన్స్ ఇంపార్టెంట్. ఇంకా ఇందాక ఇక్కడ చూసాం కదా, ఇది బీజింగ్. ఏషియన్ AIIB బీజింగ్లో ఉంది. మనీలా, ఫిలిప్పైన్స్. ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎకనామిక్ ఇంకా సోషల్ ప్రోగ్రెస్ గురించి చూస్తుంది. పెసిఫిక్ రీజియన్లో, డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద ఏషియా పెసిఫిక్ రీజియన్లో 1966లో. తర్వాత ఇన్సూరెన్స్ గురించి చూద్దాం. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంకొకటి జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, జనరల్ ఇన్సూరెన్స్ ఒకటి. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిషర్స్, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ 1818లో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఉండేదన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీ కోల్కతాలో 1818లోనే ఉంది, కోల్కతాలో, కాల్కటా. 1818 ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఉండేదన్నమాట 1818లో.
తర్వాత ఎల్ఐసి అనేది వచ్చింది. సో ఇది ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 1956 స్టార్టింగ్లో వచ్చిందనమాట. 1956 అప్పుడు వచ్చింది. అదే 1818లో ఉండేది. తర్వాత 1956కి వచ్చింది ఎల్ఐసి అనేది. వచ్చిన తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారనమాట 1972లో. తర్వాత ఒక కమిటీ ఫామ్ చేశారనమాట 1991లో. ఈ కమిటీ నరసింహన్ కమిటీ, ఇది బ్యాంకింగ్ రిఫార్మ్స్కి నరసింహన్ కమిటీ. ఇప్పుడు 1993లో కమిటీ అనేది ఫామ్ చేశారు, మల్హోత్రా కమిటీ, ఆర్ఎన్ మల్హోత్రా కమిటీ 1993 దీని గురించి ఇన్సూరెన్స్ రిఫార్మ్స్ గురించి. సో కమిటీ ఆన్ ఇన్సూరెన్స్ సెక్టార్ రిఫార్మ్స్ కోసం ఇతన్ని ఫామ్ చేశారు, ఇన్సూరెన్స్ రిఫార్మ్స్ కోసం. సో ఫాదర్ ఆఫ్ ఇన్సూరెన్స్ రిఫార్మ్స్ ఎవరు అంటే మల్హోత్రా అనమాట, గుర్తుపెట్టుకోండి. 1993లో. 1955లోనేమో ఎస్బీఐ ఇంకా ఐసిఐసిఐ కదా. 1956లో ఏంది ఎల్ఐసి 1956లో. 1818లో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కల్కటాలో. 1972లో జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1972లో. తర్వాత 1993లో కమిటీ ఫామ్ చేశారు, మల్హోత్రా కమిటీ. దీని ద్వారా ఇది ఫామ్ అయింది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే హైదరాబాద్. ఇంపార్టెంట్ అందుకే 1993 రిఫార్మ్స్, మల్హోత్రా రిఫార్మ్స్తోని ఇది ఫామ్ అయింది కాబట్టి. సో ఇడ్డా అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే నానక్రామ్గూడలో ఉంది. సో నానక్రామ్గూడలో. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇవి అడిగారు, ఒక క్వశ్చన్ అడిగారు. ఏది అడిగారంటే పిఎల్ఆర్ అడిగారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో పిఎల్ఆర్ అడిగారు, ప్రైమ్ లీడింగ్ రేట్ అంటే ఏంటి అని అడిగారు. ఎవరైతే మోస్ట్ క్రెడిట్ వర్తీ కస్టమర్స్ ఉంటారో, ఇంట్రెస్ట్ రేట్ ఎట్ విచ్ కమర్షియల్ బ్యాంక్స్, వీళ్ళకి ఈ బ్యాంక్ అనేది వీళ్ళకి మోస్ట్ క్రెడిట్ వర్తీ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే రేట్ని బట్టి మోస్ట్ బ్యాంక్స్ నవ్ యూజ్ ఎంసీఎల్ఆర్ ఆర్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్. సో పిఎల్ఆర్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది బ్యాంక్స్ తన మోస్ట్ క్రెడిట్ వర్తీ కస్టమర్స్కి ఏ రేట్కి ఇస్తుందో ఇంట్రెస్ట్ రేట్, దాన్ని ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. సో ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే ఏంటి? బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్ తన మోస్ట్ క్రెడిట్ వర్తీ కస్టమర్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ని ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు అనమాట. ఇది ఏంది, దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది బెంచ్ మార్క్గా సర్వ్ చేస్తుంది కదా ఫర్ అదర్ లోన్ రేట్స్కి. ఈ రేట్ బట్టి మిగతా లోన్ సెట్ చేస్తారనమాట. అదర్ లోన్ రేట్స్కి బెంచ్ మార్క్ సెట్ చేస్తారనమాట ఇది. సో ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే ఏంది? బ్యాంక్స్ తన మోస్ట్ క్రెడిట్ వర్తీ కస్టమర్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ని ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు అనమాట. ఇలా క్వశ్చన్స్ దీని మీద అడుగుతారనమాట. సో ఫస్ట్ రెపో రేట్ చూద్దాం. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఇలా 2 ఉంటాయి కదా. రెపో రేట్ అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్. ఇప్పుడు ఇది ఆర్బీఐ ఇది బ్యాంక్స్. ఆర్బీఐ బ్యాంక్స్కి ఇస్తుంది, బ్యాంక్స్ దగ్గర నుండి ఆర్బీఐ తీసుకుంటుంది. సో రెపో రేట్ అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చేదాన్ని రెపో రేట్ అంటాము. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంక్స్ నుండి ఆర్బీఐ తీసుకుంటుంది అనమాట. ఒకవేళ బ్యాంక్స్ దగ్గర మనీ ఎక్కువైపోయి మార్కెట్లో సర్క్యులేషన్లో ఎక్కువ మనీ ఉందనుకో, ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆ మనీ అంతా లాగేసుకునికే ఈ రివర్స్ రెపో రేట్ తీసుకుంటుంది అనమాట. మొత్తం మనీ అంతా లాగేసుకుంటుంది అనమాట. అప్పుడు మార్కెట్లో మనీ ఉండదు కదా. సో అట్లా ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా వస్తే ఇలాంటివి యూజ్ చేస్తుంటుంది అన్నమాట. రెపో రేట్ పెంచడం, తగ్గించడం, లేకపోతే ఈ రివర్స్ రెపో రేట్ ద్వారా బ్యాంక్స్ నుంచి మనీ అంతా స్క్వీజ్ చేయడానికి యూజ్ చేసేది రివర్స్ రెపో రేట్ అనమాట. సో ఈ రివర్స్ రెపో రేట్ వల్ల బ్యాంక్స్కి ఏం లాభం అంటే, బ్యాంక్స్ కస్టమర్స్కి ఇవ్వడం కంటే ఈ ఆర్బీఐ దగ్గర ఇచ్చింది అనుకో సేఫ్ కదా, రెగ్యులర్గా ఈ మనీ అనేది వచ్చేస్తుంటుంది కదా, దానికి
కొంతమంది ఇక్కడ పే చేయరు కదా కస్టమర్స్, అలా ఇష్యూస్ రాకుండా ఆర్బీఐ కంపల్సరీ పే చేస్తుంది. సో అది ఒక బెనిఫిటే కదా, తన మనీ సేఫ్గానే ఉంది అనుకుంటారు కదా. సో ఇది బెనిఫిట్ అనమాట. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చేదాన్ని రెపో రేట్ అంటాం అనమాట. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్. తర్వాత బ్యాంక్ రేట్ అంటే నార్మల్గా ఆర్బీఐ బైస్ ఆర్ డిస్కౌంట్స్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ అదర్ కమర్షియల్ పేపర్స్. ఇట్ అప్లైస్ లాంగ్ టర్మ్ లెండింగ్ వితౌట్ కొలాటరల్ అనమాట. కొలాటరల్ లేకుండా నార్మల్ బ్యాంక్ రేట్ అనమాట ఇది. ఆర్బీఐ వేరే బ్యాంక్స్కి ఏ రేట్కి ఇస్తుంది అనేది అనమాట, అంతే. సో ఇది ఇంపార్టెంట్. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఈ రెండే చెప్పాడు కదా నరసింహన్ కమిటీ. సో సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటంటే, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఆర్బీఐ ఈ బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్ అన్నీ ఆర్బీఐ దగ్గర పెట్టుకోవాలన్నమాట. కొంచెం అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఆర్బీఐ దగ్గర పెట్టుకునేది సిఆర్ఆర్ అంటారు. క్యాష్ రిజర్వ్ రేషియో కొంచెం రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ నార్మల్ బ్యాంక్స్ అంతా, నార్మల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేసు అట్లా పెట్టాలన్నమాట కొంచెం ఫండ్స్, దాన్ని సిఆర్ఆర్ అంటారు అనమాట. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే, లిక్విడిటీ అంటే ఏదన్నా మనీ కానీ వాల్స్ కానీ మనీ కానీ గోల్డ్ కానీ ఏదైనా బాండ్స్ ఉంటాయి కదా, ఇది క్యాష్ కానీ గోల్డ్ కానీ ఏదైనా బాండ్స్ ఫామ్ సెక్యూరిటీస్ లాగా అవన్నీ ఎట్లా అన్నా బ్యాంక్స్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం తన దగ్గర ఉన్నది కస్టమర్స్కి ఇవ్వకుండా ఇంత అమౌంట్ దాటితేనే కస్టమర్స్కి ఇవ్వాలి అనేది ఒక రూల్ ఉంటుంది అనమాట. కమర్షియల్ బ్యాంక్స్ నీడ్ టు మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్, గోల్డ్, బాండ్స్ అలా మెయింటైన్ చేసుకోవాలన్నమాట కొంచెం, బిఫోర్ ప్రొవైడింగ్ క్రెడిట్ టు ఇట్స్ కస్టమర్స్. ఇంత అమౌంట్ రీచ్ అయిన తర్వాత ఆ తర్వాత మిగతావి అట్లా కస్టమర్స్కి కొంత అమౌంట్ తన దగ్గర పెట్టుకోవాలన్నమాట. దాన్ని స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటారు. ఇప్పుడు చెప్పండి, క్యాష్ రిజర్వ్ రేషియోలో ఆర్బీఐ దగ్గర పెట్టాలి, ఇదేమో తన దగ్గర బ్యాంక్లో పెట్టుకొని మిగతావి కస్టమర్స్కి ప్రొవైడ్ చేసేదే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటారు అనమాట. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటంటే, మానిటరీ పాలసీ టూల్ యూజ్డ్ బై ద ఆర్బీఐ దట్ అలౌస్ బ్యాంక్స్ టు బారో మనీ, రీపర్చేస్ అగ్రిమెంట్స్, రెపో ఆర్ రివర్స్ రెపో టు మేనేజ్ డైలీ లిక్విడిటీ. డైలీలో చేంజెస్ ఉంటాయి కదా, దాన్ని మెయింటైన్ చేసుకోనికే ఇది ఎల్ఐఎఫ్ అంటారన్నమాట, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సో మానిటరీ పాలసీ యూజ్ చేస్తామన్నమాట, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ యూజ్ చేసి. నెఫ్ట్, ఆర్టీజీఎస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ నోస్ట్రో అకౌంట్స్ కూడా ఇంపార్టెంట్. నెఫ్ట్ అంటే ఏంది, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. నెఫ్ట్ అంటే ఏంటంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఇది అబ్రివేషన్ కూడా అడగవచ్చు, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ నెఫ్ట్ అనేది జనరల్ ట్రాన్స్ఫర్ అనమాట. ఈ రెండుకి ఆర్బీఐ అనేది మీడియం లాగా ఉంటుంది, జనరల్ ట్రాన్స్ఫర్ అనమాట. ఒక బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది నెఫ్ట్ అనేది లోవర్ ఉంటుంది అనమాట ఆర్టీజీఎస్ కంటే, ఇది డైరెక్ట్గా ఉండదు. ఆర్బీఐ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, మధ్యలో డైరెక్ట్గా ఉండదు. అండ్ ఈ నెఫ్ట్ అనేది ₹1 కూడా పంపించవచ్చు, ఎంత అమౌంట్ అయినా పంపించవచ్చు దీంట్లో నెఫ్ట్ అనేది. కాకపోతే అది బ్యాచెస్ వైజ్గా పంపించాల్సి వస్తుంది, అది బ్యాచెస్ వైజ్గా ఏది ఉంటుంది అంటే నెఫ్ట్ అనేది బ్యాచెస్ వైజ్గా ఉంటుంది. ₹1 కూడా పంపించవచ్చు దీంట్లో, బ్యాచెస్ వైజ్గా ఉంటుంది. ₹1 అన్న పంపించవచ్చు. ఆర్బీఐ అనేది మీడియం లాగా యాక్ట్ అవుతుంది, డైరెక్ట్గా పంపిణీకే లేదు. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనమాట. ఇది మినిమమ్ 2 lakhs ఉండాలి, మ్యాక్సిమం ఎంత అని ఉండొచ్చు. ఇది బ్యాచెస్ లాగా ఏం అవసరం లేదు. సో మినిమం ఎంత ఉండాలి అని అడుగుతారనమాట. ఆర్టీజీఎస్కి 2 lakhs ఉండాలి. రియల్ టైమ్ గ్రాస్ బేస్ సెటిల్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఏం వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు, బ్యాచెస్ వైజ్ లాగా ఏం పంపిన అవసరం లేదు. వన్ బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్కి పంపిస్తారనమాట, డైరెక్ట్ ట్రాన్స్ఫర్. సో ఇది ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే డే టు డేలో మిస్ మ్యాచెస్ ఏమైనా ఉంటాయి కదా లిక్విడిటీలో, దాంట్లో ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి రెపో, రివర్స్ రెపో యూజ్ చేస్తారనమాట. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే అది. నాస్ట్రో ఇది నాస్ట్రో అకౌంట్ అంటే
నాస్ట్రో అంటే ఇండియన్ బ్యాంక్, మన ఇండియన్ బ్యాంక్ వేరే కంట్రీ ఫారెన్ కంట్రీలో ఉంటే అది నాస్ట్రో అకౌంట్ అంటాము. వేరే ఫారెన్ బ్యాంక్ మన ఇండియాలో ఉంటే వాస్ట్రో అంటాం అన్నమాట. నాస్ట్రో అంటే ఫారెన్లో మన ఇండియన్లో ఉంటాయి. ఏదో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతాది రివర్స్ కదా. సో నాస్ట్రో అంటే మన ఇండియన్ బ్యాంక్ వేరే కంట్రీలో ఉంటాయి, ఫారిన్ కంట్రీలో ఉన్న మన ఇండియన్ అకౌంట్. సో నాస్ట్రో అంటే ఇండియా వేరే దాంట్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరేవి కూడా ఉంటాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఉంటుంది అనమాట. ఏదన్నా లోన్ 3 months కంటే అంటే 90 days కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ పేమెంట్ అట్లా రాకుండా అట్లానే ఉండిపోయింది అనుకో, బ్యాంక్ ఏం యూజ్ లేదు దీంతో అన్నప్పుడు దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద వెళ్ళిపోతుంది అనమాట. స్టేల్ చెక్ అని అంటారు అనమాట. స్టేల్ చెక్ అంటే చెక్ ఏదన్నా సైన్ చేశాక 3 months, సేమ్ 3 months 90 days తర్వాత ఇది దాన్ని స్టేల్ చెక్ అంటారు అనమాట. ఈ డేట్ ఆఫ్ ఇష్యూ నుంచి 3 monthsకి స్టేల్ చెక్ అంటారు. ప్రైమ్ లెండింగ్ రేషియో అయితే క్వశ్చన్ అడిగారు. సో తన ప్రైమ్ కస్టమర్స్కి పెట్టిపోతే కస్టమర్స్కి ఇచ్చేదాన్ని ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు. ఇంకొక టాపిక్ ఉందంటే కరెన్సీ అండ్ కాయినేజ్ అనమాట. కరెన్సీ అండ్ కాయినేజ్ సో కరెన్సీ అండ్ కాయినేజ్ గురించి సో ఇది ఎవరు ప్రింట్ చేస్తారు అంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. SPMCIL ఇండియా లిమిటెడ్ IL. సెక్యూరిటీ ప్రింటింగ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. ఈజ్ అ PSU అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద ఉన్న PSU ఇది అనమాట. పబ్లిక్ది అనమాట ఇది. సో దీని కింద ఇది ఏముంటుందంటే 9 unitsతో ఫామ్ చేశారనమాట దీన్ని. 4 mints ఉంటుంది, 4 press. ఈ 4 press కూడా 2 currency నోట్స్ ప్రెస్ ఉంటుంది, 2 ఏమో సెక్యూరిటీ ప్రెస్ ఉంటుంది, ఇంకా ఒకటేమో పేపర్ మిల్ ఉంది. సో ఈ 9 కలిసి ఫామ్ చేశారనమాట. 9 units, 4 mints. ఇక్కడ మింట్ కదా, 4 mints, 4 press, ఒక పేపర్. ఆ ప్రెస్లో కూడా 2 currency నోట్ది, 2 సెక్యూరిటీ ప్రెస్ అనమాట. సో ఈ కంపెనీ వాజ్ ఇంకాపరేటెడ్ ఇన్ 2006లో 1956 కంపెనీ యాక్ట్ ద్వారా ఇంకాపరేట్ చేశారనమాట. ఇది మొత్తం సెక్యూరిటీ పేపర్, కాయిన్స్ని మింట్ చేయడము, ప్రింటింగ్ కరెన్సీ, బ్యాంక్ నోట్స్ ప్రింట్ చేయడానికి, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఉంటాయి కదా దానికి, పోస్టేజ్ స్టాంప్కి, ట్రావెల్ డాక్యుమెంట్స్కి అన్నిటికీ ఇదే చూసుకుంటుంది అనమాట. 2006లో ఇంకాపరేట్ చేశారు కంపెనీ యాక్ట్ 1956 ద్వారా. సో ఇవన్నీ చూసుకుంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద. సో MICR అంటే ఏంది చూడండి. MICR మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అంటారు అనమాట. ఇది 9 digit కోడ్ ఉంటుంది అనమాట. చెక్ క్లియరింగ్కి ఇది కావాలన్నమాట. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ 9 digit కోడ్ చెక్ క్లియరింగ్కి ఇది అవసరం అనమాట. సో ఈ SPMCIL అనేది 50-50 జాయింట్ వెంచర్గా 2010లో ఫామ్ చేశారనమాట. BRBNMPL ద్వారా ఈ 50-50తోని BNPMIPL అయిందనమాట. సో 50-50 ద్వారా ఫామ్ చేశారు ఇది. సో నెక్స్ట్ ఇది ఏంటంటే డిమానిటైజేషన్. దీని గురించి 2 times 1 time క్వశ్చన్ అడిగా డిమానిటైజేషన్ గురించి. సో డిమానిటైజేషన్
సో క్యాన్సిలేషన్ ఆఫ్ లీగల్ టెండర్, క్యాన్సిలేషన్ ఆఫ్ లీగల్ టెండర్. సో ఈ డిమానిటైజేషన్ ఇది సెక్షన్ 22 గురించి ఇందాక చూసాం కదా, ₹1 అది అని. ఇదేమో సెక్షన్ 26(2)లో ఆర్బీఐ యాక్ట్ 1954లో సెక్షన్ 26(2) దాంట్లో ఉందన్నమాట. ఇది లీగల్ టెండర్, క్యాన్సిలేషన్ ఆఫ్ లీగల్ టెండర్ ఏంటంటే ఇది 500 ఇంకా 1000 నోట్ సర్క్యులేషన్ని క్యాన్సిల్ చేశారనమాట. ఎప్పుడు ఇది అడిగారు 2016 నవంబర్ 8 రోజు. ఎందుకు అంటే బ్లాక్ మనీ ఉంటుంది కదా, ఫేక్ మనీ, బ్లాక్ మనీ, ఇంకా ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ అనమాట. ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ FIC అని అంటే, ఇంకా బ్లాక్ మనీ, ఈ రెండు కర్బ్ చేయడానికి 2016 నవంబర్ 8 అప్పుడు 500 ఇంకా 1000 ఏ నోట్స్ 500 ఇంకా 1000 నోట్స్ని క్యాన్సిల్ చేశారనమాట. అయితే ఇది క్యాన్సిల్ చేశారు కదా, ఇది ఫస్ట్ టైం అంటే కాదు, ఇది సెకండ్ టైం అనమాట. మొత్తం 1 2 3 టైమ్స్ అవుతుంది అనమాట ఇట్లాంటిది. ఒకటి ఇది 2016 నవంబర్ 8కి 500 1000 నోట్స్ కదా. రీసెంట్గా 2023లో కూడా 2000 నోట్ అనేది విత్డ్రా చేశారు, కానీ ఇది స్టిల్ లీగల్ టెండర్గా ఉందన్నమాట. ఇది స్టిల్ ఇప్పుడు బ్యాంక్స్కి వెళ్తే ఆర్బీఐ ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళామనుకో, ఇంకా ఇది లీగల్ టెండర్గానే ఉంది. ఇది మొత్తం క్యాన్సిల్ చేయలేదన్నమాట లీగల్ టెండర్ లాగా. 2023లో 2000 నోట్స్ని విత్డ్రా చేసుకున్నారు, బట్ ఇది ఇంకా సర్క్యులేషన్లో ఉండొచ్చు. 2000 నోట్స్ అనేది 2023లో చేశారు, ఇది 2016 ఇది. అండ్ ముందు కూడా 1946లో ఒకసారి చేశారు. 500 1000 10,000 నోట్స్ డిమానిటైజ్ చేశారు. ఇక్కడేమో 500,000 కదా, ఇక్కడ 500,000 10,000 నోట్స్ డిమానిటైజ్ చేశారు స్టార్టింగ్లో. 1946 అప్పుడు అంటే మనకు 1947లో కదా ఇండిపెండెన్స్, సో 1946 అప్పుడు చేశారు. మళ్ళీ 1978 అప్పుడు 1000 5000 10,000 నోట్స్ చేశారు. 2014 అప్పుడు నోట్స్ ప్రయర్ టు 2005 కంటే ముందు ఉన్నవన్నీ విత్డ్రా చేశారు. పాత నోట్స్ అన్నీ అప్పుడు 2005 కంటే ముందు ఉన్నవన్నీ క్యాన్సిల్ చేశారంట 2014లో. సో డిమానిటైజ్ అయితే 1 2 3 టైమ్స్ అయింది కదా. ఇది విత్డ్రాను, ఈ రెండు విత్డ్రాను. డిమానిటైజేషన్ 3 టైమ్స్ అయింది. ఎప్పుడు అయింది డిమానిటైజేషన్? 1946 స్టార్టింగ్లో, మనకి ఇండిపెండెన్స్ రాకంటే ముందు 1946లో ఒకసారి అయింది. అప్పుడు ఏం చేశారు? 500ది 1000ది ఇంకా 10,000ది చేశారు. 1978 అప్పుడు ఏం చేశారు? 1978 అప్పుడు 2016 అప్పుడు నవంబర్ 8 2016 అప్పుడు 1978 అప్పుడు సేమ్ 500 లేదు, అప్పుడు 1000 5000 యాడ్ అయింది. 500 బదులు 5000 యాడ్ అవుతుంది, 10,000 డిమానిటైజ్ చేశారు. 2016 అప్పుడు 500 1000. అండ్ ఇక్కడ ఈ రెండు విత్డ్రా చేశారు. 2000ని 2023 అప్పుడు, 2014 అప్పుడు. 2014 అప్పుడు ఏం చేశారు? 2005 కంటే ముందున్నామని విత్డ్రా చేశారు. సో అట్లా మొత్తం 5 టైమ్స్ చేశారు. సో ఈరోజు ఈ మనీ అండ్ బ్యాంకింగ్ టాపిక్ అయిపోయింది.